వరుస పెట్టి జాబులిచ్చుడు అసెంబ్లీలో అదే రచ్చ. కాగ్ చెప్పిన కాళేశ్వరం కథ, ఆంధ్ర తెలంగాణ నీళ్ల పంచాది, సేవాలాల్ మహారాజ్ కు నివాళి. ముఖ్యమైన ముచ్చట్లని చూద్దాం. మొదలైతే హెడ్లైన్. 70 రోజుల్లో 25,000 జాబులు, డబ్బునే వేస్తారట కడమ నోటిఫికేషన్లు. కాళేశ్వరాన్ని గడిగేసిన కాగ్, సార్ చెప్పిన లెక్కలు రాంగ్. నీళ్ల వాట పెంచేది లేదన్న ఆంధ్ర, 10 ఏళ్లకెళ్ళి చేసిండ్రు మరి లాపర్వా. సేవాలాల్ జయంతి పండుగ, సర్కారు ఉంటదట అండగా. ఎలక్టోరల్ బాండ్లు రద్దు, పెద్ద కోర్టు చెప్పింది కుద్దు. అసెంబ్లీలో బడ్జెట్ పై వాడివేడి చర్చ జరిగింది. అటు మంత్రులు ఇటు కారు ఎమ్మెల్యేల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. జాబులు, అప్పులు, గత ప్రభుత్వం తీర్చని హామీలు, కొత్త సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై సభ్యుల నడుమ మాటల యుద్ధం జరిగింది. చర్చను పక్కదారి పట్టించొద్దని, వ్యక్తిగత విమర్శలకు వెళ్లొద్దని స్పీకర్ సభ్యులను వారించారు. అసెంబ్లీలో కొలువుల కొట్లాట అయ్యింది. ఒక గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయారు. ఒక్కడు కూడా చేయలేకపోయారు కదా. ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి గౌరవ సభ్యులు మీరు నిన్ననే వార్నింగ్ ఇచ్చారు సార్. మేము కూడా చెప్పాం కొద్దిగా ఈ బెదిరించులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదనపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. అజంక దళితుల ముచ్చట మీద కిసర బసర అయ్యింది. బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటది. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎంబర్ని అంగట్లో పశువులను కొన్నట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకుడు కాకుండా మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? నాకు సీఎం సీట్ ఇస్తే మేడిగడ్డ రిపేర్ చేస్తా అని హరీష్ రావు సార్ అన్నాడు కదా. దాని మీద హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము ఇక, దాన్ని ఎవరేం చేయలేరు. దేవుడు కూడా కాపాడలేడు. అప్పట్లో కడియాన్ సార్ కూడా టీడీపీలే ఉండే కదా, ఈ మాట అన్నాడు. పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. రేవంత్ రెడ్డి గారు, మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు. మీరేం మా గురించి వరి కాకండి, మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి. కాంగ్రెస్ తోటి పొత్తులున్న కామ్రేడ్ సాంబన్న మాటకి ఇది ఇటు కోపం వస్తుంది. కలుస్తాం, తప్పదు కదా, స్నేహితులం కాబట్టి మా బాధ్యత. అవసరం అనుకుంటే డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది. మేము కూడా తర్వాత మీతో కలవటువంటి పొలిటికల్ కాదు. 1 సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని నడవనియండి. పాత బస్తీకి దబ్బున మెట్రో రైలు దేవాలని పతంగి పార్టీ అక్బర్ సార్ కోరిండు. एमजी बस स्टैंड से फलकनुमा तक तो उसका फाउंडेशन स्टोन रखने के लिए मैं दरखास्त करूंगा. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సార్ కు ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఒక బీదవాణ్ణి పేదవాణ్ణి ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈరోజు చట్టసభలో పంపించారు. తారక రామారావు గారికి ఆ కరెంట్ ప్రాజెక్ట్ ఎక్కడుంటో తెలియనటువంటి పరిస్థితి. 2 సార్లు తిగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టడం పరిస్థితి. టీఎస్ ను టీజీ చేస్తారు కాబట్టి సిటీల పేర్లు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ సార్ కోరిండు సర్కార్ను. మన హైదరాబాద్ భాగ్యనగర్ గా, నిజామాబాద్ ఇండూర్ గా, ఆదిలాబాద్ అజలాపురంగా, వరంగల్ ఓరుగల్ గా మార్చవలసిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సార్ బాకీల ముచ్చట ఒప్పుకున్నాడు. జిహెచ్ఎంసీలో 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నది కదా గవర్నమెంట్. లేలే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కవితక్క కోరింది శాసన మండలిలో. తెలంగాణ తల్లి ప్లేస్ తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు.
సర్కార్ జాబ్ కొట్టినాకనే లగ్గం చేసుకుంటామని మొగపోరలు గవర్నమెంట్ కొలువు ఉన్నోళ్ళకే నా బిడ్డని ఇస్తా అని ఆడవిల్లల అమ్మా నాయనలు అనుడు బంద్ చేస్తే మంచిదేమో. ఏజ్ బార్ అవుతుంది కానీ వాళ్ళకు పెళ్లిళ్ళు కావు, వీళ్ళకు అల్లుళ్ళు రారు. నోటిఫికేషన్ లేస్తే కదా మరి అందరికీ కాకుండా కొందరికన్నా కొలువులు వచ్చేది. ఊరిచ్చుడు ఉద్దర మాటలు అని మున్పు ఎన్నో మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు మెల్లగా తరీకా మారుతున్నదుల్లో రావాలే అపాయింట్మెంట్ లెటర్లు తీసుకోవాలి. వీళ్ళంతా గురుకుల టీచర్లు. 3 తక్కువ 2000 మందిని కొలువులకు తీసుకున్నది కొత్త గవర్నమెంట్. 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. హౌ మరి నిన్న ఇదే ఎల్బీ స్టేడియంలా 13,444 మందికి పోలీస్ కొలువులు ఇచ్చిండ్రు. అంతకు మునుపు ఇదే జాగల 6,957 మంది స్టాఫ్ నర్సులను తీసుకున్నారు. నడిమిట్ల 441 మందిని సింగరేణిలకు. ఇవన్నీ కలిపితే ఏం తక్కువ 25,000 అవుతున్నాయని ముఖ్యమంత్రి గారి మాట. అయితే ఇవన్నీ కూడా అప్పట్లోనే పరీక్షలు పెడితే కోర్టు కేసులు సర్కార్ లాపర్వతోట ఆగినాయి. వీళ్ళొచ్చి రప్ప వేసిండ్రన్నట్టు. ఆ కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు మీరందరూ కష్టపడి ఊడగొట్టిండ్రు కాబట్టే ఈ రోజు వేలాది మంది. అట్లనే నిరుద్యోగులకు ఓ మంచి ముచ్చట చెప్పిండు. ఈ రోజు 567 గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించబోతున్నాం. కొత్త సచివాలయం గురించి గీ మాట అన్నాడు. నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది. నన్ను సీఎంని చేస్తే మేడిగడ్డ రిపేర్లు చేపిస్తా అని హరీష్ రావు సార్ అన్నందుకు తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబ్ అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప. పోతిరెడ్డిపాడుకు పొక్కలు కొడుతుంటే నో డైలాగ్, సంగమేశ్వరం కడుతుంటే నో డైలాగ్, ఆర్డీఎస్ కుడి కాలువ తీస్తుంటే నో డైలాగ్, దక్షిణ తెలంగాణ ఎడారైతుంటే నో డైలాగ్. ఏహే ఎవలాపుతారు, మేం గట్టి తీర్థమని కడుతుంటే నో డైలాగ్, పర్మిషన్ లేకున్నా ప్రాజెక్టులు షురూ చేస్తే నో డైలాగ్. అప్పుడు మాట్లాడనోళ్ళు గమ్మునున్నోళ్ళు ఇప్పుడు గాయ చేస్తున్నారు. ఏం మా ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటరోళ్ళకి ఇయ్యము, కృష్ణా నీళ్ళలో మా వాటా పెంచాల్సిందేనని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కదా. చేయాలి అట్లా చేస్తారని గుస్సా అవుతున్నది ఆంధ్ర సర్కారు. మరి ఆ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేశారు, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. అక్కడి ప్రాజెక్టుల మంత్రి అంబటి రాంబాబు గారి మాట ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 ఇచ్చారు, తెలంగాణకి 299 ఇచ్చారు, 512 ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమకి ఇచ్చారు. ఇది బచావతి కమిషన్ ఇచ్చింది. కృష్ణా నీళ్ళు ఇట్లా వంచింది తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందే. అప్పట్లో పెత్తనం అంతా ఆంధ్ర లీడర్లదే ఉండే కాబట్టి మనకు రావాల్సినవి కూడా అట్టే మలుపుకున్నారు. అందుకే కదా మా నీళ్లు మాకు కావాలని కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నది. ఏరువాడి 10 ఏళ్ళైనా పాత లెక్కలు పాత వాటాలే అంటే ఎట్లా సారు? కృష్ణా నది ఎక్కువ వారేదే మన రాష్ట్రంలో కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ రావాలి. 100 బిందెల నీళ్లుంటే మనకు 62, వాళ్ళకి 32 పోవాలి. కానీ మనోళ్ళ లాపరు ఎట్లున్నదంటే ఒక ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవరి వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఒక్క ఏడాదని 10 ఏడాదులైనా పట్టించుకున్నందుకు పాత లెక్కల ప్రకారమే నీళ్లు వస్తున్నాయి అన్నట్టు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ 299 టీఎంసీ. లేలే మీ వాళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది, ఇంకా లేదని ఆంధ్ర సర్కార్ మాట. ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో లేక 299 కాదు మాకు 50% కాబట్టి కుదరదు. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడేమంటున్నారంటే మన బాధలు చెప్పి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి, అది మొగోడు చేయాల్సిన పని. గాలి వల్ల మీరే కొట్లాడితే ఈ పాటికి మన నీళ్లు మనకు వచ్చు కదా సారు. ఇవేం చేయకుండా పక్క రాష్ట్రం సీఎం ను ప్రగతి భవన్ కు పిలిచి విందు భోజనాలు పెట్టి రాయలసీమను రతనాల సీమ చేసుకోమంటే సంగమేశ్వరం కట్టుకోబట్టే అది అట్లా లాసు, ఇది ఇట్లా లాసు. ఏం తాగం కావాలనో గంత తాగమైనాక ఇప్పుడు ఉద్యమాలు పోరాటాల నుండే గమ్మతున్నది పోన్రే. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్లు టన్నెల్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 1 కోటి ఎకరాల ఆయకట్టు. ఇది కాళేశ్వరం కథ అని కారోళ్ళు చెప్తున్న లెక్క. ఏహే మేడిగడ్డ మేడిపండు, అన్నారం ఆగమాగం, సుందిళ్లకు సున్నం, ఉష్కెల పేక మేడలు, కూలిపోతట్టున్న పిల్లర్లు అని సర్కార్ చెప్తున్న ముచ్చట.
మరి గీ లెక్క కూడా చూడుర్రి. కాళేశ్వరం కథలు బయట పెట్టిందులో కాగు రిపోర్టు అంటే సర్కార్ ఖర్చులు ఆమ్దాని పక్క లెక్కలు చూసే సెంటర్ సంఘము ఈ ప్రాజెక్ట్ కట్టడానికి 63,000 కోట్లు జాలదని డిజైన్లు మార్చి ఖర్చులు పెంచి 1,06,000 కోట్లు గుంజిరట. మొత్తం కట్టే వరకు ఇంకో 41,000 కోట్లు పెట్టాల్సిందే. పిల్లలు రన్ని ఎత్తెంత పొడిగేంది గేట్లన్నీ అనేది ఫైనల్ కాకుండానే మాత్రం 25,000 కోట్లు చదివిచ్చిందట అప్పటి సర్కారు. మేము మా గొప్ప ప్రాజెక్ట్ కడుతున్నామని 15 బ్యాంకుల కాడ 87,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. ఎట్లా తీరుస్తారని అడిగితే నీళ్ళమ్మి కడతామని చెప్పిరట. అందుకెళ్ళి 1,600 కోట్లు ఏరే పథకాలకు పెట్టిండ్రు. 14 ఏళ్ళు 700 కాంచెల్లి 14,000 కోట్ల దాకా మిత్తిలే కట్టాలి. అన్ని మోటార్లు నడిపిస్తే కరెంటు బిల్లులకు 10,000 కోట్లు. ఇంత ఖర్చు పెట్టినా నీళ్లు వారాల్సిన భూములు 50,000 ఎకరాలు తగ్గించిరట. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ చూపించి లాభాలు ఎక్కువ చూపించిండ్రు. కరెక్ట్ గా టెస్టులు చేయకుండానే భూకంపం వచ్చే జాగలో మల్లన్న సాగర్ కట్టిరట. అంత ఆగమాగం ఉందని కాగు రిపోర్ట్ ఇస్తే అందరికి తెలవాలని అసెంబ్లీ పెట్టింది గవర్నమెంట్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ కూడా గిట్లనే ఉన్నది. లోన్లు తెచ్చి ఏరే పథకాలకు ఖర్చు పెట్టిర్రు, కట్టినీళ్లు వంచకుంటే నష్టం అవుతుంది. ఈ లోన్లు మిత్తిలు కట్టేదానికి కొత్త అప్పులు తెచ్చిండ్రు. పింఛన్లు కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఏరేటోళ్ళకి ఇచ్చిరని తేలింది. కష్టం చేసిన పైకం అయితే ఓ పద్ధతి మీదకెళ్ళి నడుసు. పబ్లిక్ కట్టిన పన్నుల ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మొత్తం అప్పులు 6,71,000 కోట్లయ్యా మరి. ఊర్లో గుడి కడుతున్నారంటే ఓ 5,000 చందా రాసిండ్రనుకో బండ మీద పేరు రాపిచ్చే కాలం. పానం బాగలేనోళ్లకు 10,000 సాయం చేస్తే దానకర్ణుడు దేవుడు అని పబ్లిసిటీ చేసుకునే జమానా. పేదింటి ఆడవిళ్ళ పెళ్లికి ఆసరైతే ఖర్చు మొత్తం పెట్టుకున్నట్టు సాటింపేసుకునే లోకం. అసొంటిది కోట్లు ఇచ్చినా పలానోళ్ళకి ఇచ్చినామని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు సుతా చెప్పరు. నిజమబ్బా, కావాలంటే మీరే చూడుర్రి. ఎలక్టరల్ బాండ్లు రద్దు చేయాల్సిందే, తీసుకునేయన్ని 15 రోజుల ఎన్నికల సంఘానికి ఇయ్యాల్సిందని పార్టీలకు ఆర్డరేసింది దేశం పెద్ద కోర్టు. ఇంతకు ఎలక్టరల్ బాండ్లు అంటేందో తెలుసునా? రాజకీయ పార్టీలకిచ్చే సీక్రెట్ చందాలు. అల్కగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు లెక్క. ఎస్బీఐ బ్యాంక్ అమ్ముతది. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు ఉంటాయి. ఈడ కొనుక్కొని నచ్చిన పార్టీలకు ఇస్తారన్నట్టు. వాళ్ళు అక్కెరున్నప్పుడు బ్యాంకులు ఇస్తే పైసలు ఇస్తారు. ఎంత ఇచ్చిండ్రో ఎవరిచ్చిండ్రో పార్టీలు బయటికి చెప్పాల్సిన అవసరం లేకుండా సెంటరోళ్ళు చట్టం తెచ్చిండ్రు 6 ఏండ్ల కిందట. మళ్ళా ట్యాక్స్ కూడా ఏకానుండది. హీగేముంది, 4 ఏండ్లల్లా 5,000 కోట్ల రూపాయలు ఇలువగల బాండ్లు అందినాయట బీజేపీకి. కడమ జాతీయ పార్టీలు అన్ని కలిపితే ఉత్త 1,700 కోట్లే. అంటే ఎవరు పవర్లు ఉంటే వాళ్లకు బాండ్లు ఇచ్చి కావాల్సిన పనులు చేపించుకురన్నట్టు. మళ్ళా అంత సీక్రెట్ లెక్కాయే. చెల్ గిదేం తరి కానీ కొందరు కోర్టుకు పోతే ఏండ్ల కమానం ఎంక్వైరీ జరిగి ఎలక్టరల్ బాండ్లు రద్దు చేయాలని తీర్పొచ్చింది. అంత కుల్లంకుల్లా ఉండాలని చెప్పి మరి ఈ సీక్రెట్ కథలు వాడు కరెక్ట్ కాదు కదా. మాంసం తినొద్దు, మందు ముట్టొద్దు, పొగ తాగొద్దు, చెడు సాహసాలకు పోవద్దు, పక్కోళ్లకు చేతనైనంతలా ఆసరా కావాలి, అందరు చదువుకోవాలి, తండాలు కూడా డెవలప్ కావాలని బంజారాల కోసం తనలాడిన గురువు సేవాలాల్ మహారాజ్ జీవితాంతం జాతి కోసమే బతికిండు. లంబాడాల హక్కుల కోసం కొట్లాడిండు. అందుకే బంజారాలకు దేవుడైండు. ఇవాళ ఆయన జయంతి పండుగ. మరి ఏడేడ ఎట్లెట్లా జరిగిందో చూసేద్దాం పాండ్రి. విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. హైదరాబాద్ బంజారా భవన్ లా సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఓపెనింగ్ చేసిండు సీఎం సారు. లంబాడాల గురువు దైవమైన సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి యాల ఎస్టీ ఉద్యోగులకు సెలవిచ్చినందుకు కాంగ్రెస్ లీడర్ రాములు నాయక్ సారు శనార్థులు చెప్పిండు సర్కార్ కు. 100 రూపాయల కైన్ మీద ఆయన ఫోటో ముద్రించాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిర్రు, రేపు దేశ ప్రధాని మంత్రికి ఉత్తరం రాస్తా. పతేడు సేవాలాల్ జయంతికి ₹1 కోటి ఇచ్చేది సర్కార్. గా పద్దు పెంచిండ్రు. ఇప్పుడు కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి 2 కోట్ల రూపాయలు. తండాలకు రోడ్లేసి నీళ్లిచ్చి మూసేసిన బళ్ళు తెరిచి గురుకులాలు కట్టిస్తామన్నాడు సీఎం సారు. భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేలు ఓ పూట ఉపాసం పండుకుందాం, ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే. పార్లమెంట్ ఎలక్షన్ లా కాంగ్రెస్ ఎంపీలను గెలిపియాలని కోరిండు గిట్లా. టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు, కానీ మా రాములు నాయక్ లాంటి వాళ్ళ దగ్గర నగదు సాధ్యం ఉంది. మా కొడంగల్ తాండూరు నుంచి బొంబాయి పూనా పోయి
వందల వేల కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు. అన్ని పార్టీ ఆఫీసుల కాడ జిల్లాలల్లా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సంబురంగా జరిగినాయి. బీఆర్ఎస్ భవన్ లా లంబాడ అక్కలతోని డాన్స్ చేసింది పాత మంత్రి సత్యవతి రాథోడ్ మేడం. ఎండాకాలం వస్తుందంటే ఊర్ల పొంట జాతరలు చాలా అవుతుంటాయి. గ్రామ దేవతలకు బోనాలు ఎక్కించుడు, ఒడిబియ్యం పోసుడు, సాకవెట్టుడు, యాటలు కోసుడు, తినుడు, తాగుడు జోరుంటది. చుట్టుముట్టు దుఃఖాలు పడతాయి. పట్నం బతకపోయిన వాళ్ళంతా ఊర్లకు వస్తారు. చుట్టాలు దోస్తులతోని మా సంబురం అనిపిస్తుంది. మొన్ననే నాగోబా జాతర జరిగింది. కొమ్రెల్లి, ఐలోని మల్లన్న జాతరలకు శితం పోయేస్తున్నారు. ఇంకో 5-6 రోజులైతే తెలంగాణ పల్లెలన్నీ మేడారం తొవ్వదొక్కుతాయి. మేడారం ట్రస్ట్ బోర్డుకు కొత్త చైర్మన్, డైరెక్టర్లు వచ్చిండ్రు. చైర్మన్ గా అర్రెం లచ్చు పటేల్, 14 మంది డైరెక్టర్లు ప్రమాణం చేసిండ్రు. జాతర అయిపోయి గల్లెపెట్టే లెక్క పెట్టేదాకా ఎట్లెట్లా చేయాలి, భక్తుల సౌలతులేంది మొత్తం ఇల్లే అరుచుకుంటారు. ఈ జాతరని ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తల్లులు ఇక్కడ రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. తల్లులను మొక్కే వాళ్ళు లక్షల మంది, ఇప్పటికే 30 లక్షలు దాటి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మొన్న ఒక రోజే 10 లక్షల మంది వచ్చిరు. ఇక గట్టమ్మకు తొలి మొక్కులు పెట్టి గద్దెల కాడికి పోతున్నారంతా. ఈ భక్తుడు గంట సమర్పించిండు. ఈడ ఆదివాసి నాయకపోడు పూజారులు పూజలు చేస్తారు. రామయ్యకు అంజన్న, శివయ్యకు నంది ఎట్లనో సమ్మక్కకు గట్టమ్మ అట్లనట. ఈ తల్లికి కోరికలు చెప్పుకుంటే అమ్మవార్లకు చెప్తదని నమ్మిక. ఏ దేశం నుంచి వచ్చినా కూడా ఈమె దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం పోవు. వడి బియ్యం, చీర, ఇక దండలు ఇస్తాం, ఈ ఆటను తీసుకొస్తాం, ఎత్తు బెల్లాలు ఇస్తాం. 500 సీక్రెట్ కెమెరాలతోటి జాతరల సెక్యూరిటీ పెట్టిండ్రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుతున్నారట. ఎంతమంది దర్శనం చేసుకున్నారో అల్కగా గుర్తుపట్టొచ్చునట. ఒక్క కాడనే ఎక్కువ మంది ఆగినా, ఇంకేదన్నా ప్రమాదాలు జరిగినా ఎమ్మటే కమాండ్ కంట్రోల్ కు మతలబ్ పోతది. పోలీసులు వచ్చి తిప్పలసుకుంటారన్నట్టు. అయ్యో, ఈ తాపకు పోదామంటే ఈలయ్యేటట్టు లేదని మీరేం రంది పడకుర్రి. ఈ నెల 25వ తారీఖు లోపు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే ప్రసాదం తెచ్చిస్తారట ఆర్టీసోళ్ళు. 299 రూపాయలు పేటిఎం లా లేదంటే ఆర్టీసోళ్ళ యాప్ లా కట్టి ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ పెడితే మేడారం బంగారం మన ఇంటి ముంగట్కే వచ్చే సౌలతి చేసిండ్రు. కుదిరినోళ్ళు పోయిరాన్రి, కుదిరనోళ్ళు ఆన్లైన్ లో బంగారం బుక్ చేసుకోండి. 2 ఏళ్ల కింద యాదాద్రి గుడి ఓపెనింగ్ చేస్తే శితం పోయొచ్చిండ్రు చూస్తానికి. కొత్త గుడి చూసి నర్సన్నను దర్శనం చేసుకొని మా భాగ్యం అనుకుంటున్నారు. ఆయితారం వచ్చిందంటే గుట్ట మీద జాతర సాగుతుంది. ఇక పోయిన నెల అయోధ్యలో రామ మందిరం తెరిస్తే దేశం అంతటికెళ్ళి బాలరాముని చూస్తానికి బగ్గనే పోయేస్తున్నారు. మన దగ్గరున్న గుళ్ళు ఎనుకో ముందో దర్శనం చేసుకుంటాం కానీ అందరం తప్పక చూడాల్సిన గుడి అంటే ఇగో ఇది. అభిషేక విధి హరి ఓం. కొత్త గుడి మస్తుందిలే. కట్టింది ఏడనుకుంటున్నారు? దుబాయ్ దేశంలా స్వామి నారాయణుడికి కట్టిన గుడిని ప్రధాని మోడీ సారు ఓపెనింగ్ చేసి పూజలు చేసిండు. 27 ఎకరాల జాగల 700 కోట్లు ఖర్చు పెట్టి కట్టించింది అక్కడి సర్కార్. దుబాయ్ అంటే మొత్తం ముస్లింలుండే దేశం, కానీ నడుమ ఆడ బతకబోయే హిందువుల సంఖ్య పెరుగుతుంది. అందరి కోసం ఓ గుడి కట్టాలని అడిగితే దుబాయ్ రాజు కట్టించిండు. 4 ఏండ్ల కింద శంకుబండేసి మొత్తం రాళ్లతోనే కట్టిండ్రు. రాజస్థాన్, గుజరాత్ కళాకారులు పనిచేసిరట. గుడంతా తిరిగి చూసి రాతి మీద సందేశం చెక్కిండు ప్రధాని సారు. దుబాయ్లా 7 అమ్రేట్స్ కి గుర్తుగా 7 గోపురాలు కట్టిండ్రు. ఒక్కపారే 3000 మంది దర్శనం చేసుకోవచ్చునట. అరబ్ దేశాల కట్టిన అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే. పోయిన నెలనే అయోధ్యలో రామ మందిరం దర్శనం. ఇప్పుడు దుబాయ్లా ఇంత పెద్ద గుడి ఓపెనింగ్ చేసుడు సంతోషం అనిపించిందన్నాడు మోడీ సారు. मैं इस बात का गर्व अनुभव करता हूं कि मैं मां भारती का पुजारी हूं. మన దగ్గర మనం గుళ్ళు కట్టుకునుడు మామూలే, కానీ మసీదులున్న కాడ మందిరం కట్టుడు దునియా మొత్తం తారీఫ్ చేసే ముచ్చట. గా పిల్లగాడు కొలువు చేస్తుండట గాని వెనకమర్ల భూమి లేదట కదా. పోయి గట్లిస్తామా?
గా పక్కూరి సంబంధం పోయొచ్చినాం. ఆ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద 10 ఎకరాలే ఉన్నదట. పంచుకుంటే తలో 3ఏనాయే. గా ఊర్లో మాత్రం ఒక్కడే పిల్లగాడట. 20 ఎకరాలుంది. పిల్లగాడు కూడా మంచోడని విన్నాం. గా సంబంధమే ఖాయం చేయాలనుకుంటున్నాం. ఇగో పెళ్లిళ్ళ కాడ గిట్లనే ఆలోచన చేస్తారు. భూమి విలువ పెరుగుతుంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాయిదా అనుకుంటారు. కానీ ఎంత భూమి ఉన్నా గీళ్ళ దిక్కైతే చూస్తలేరట. పంటకు మద్దతు ధర పెంచాలనో ఎరువులు ఫిరిగియాలనో కాదు, రైతు పెండ్లికి సర్కార్ సాయం చేయాలని కోరుతున్నారంతా. కర్ణాటకల రైతును పెండ్లి చేసుకునే ఆడవిళ్లకు గవర్నమెంట్ తరపున 5 లక్షలు ఇయ్యాలని సీఎం సిద్దిరామయ్యని అడిగిండ్రు. రైతంటే ఆడవిళ్లలు పెండ్లి చేసుకుంటానికి ముంగట్టుకొస్తలేరు. మరి ఇయాల రేపు అంతటా గట్లనే ఉన్నది. పిల్లగాడు ఏం చదివిండు, ఏం కొలువు చేస్తుండు, నెలకు ఎంత సంపాదిస్తుండు, ఊర్లో ఎన్ని ఎకరాల పొలం ఉందని చూస్తున్నారు. కానీ గదే పొలంలో దిగి పంట పండిస్తాడంటే 7 అడుగులు వెనకకేస్తున్నారట ఆడవిల్లలు. కొలువు చేసే పెనిమిటైతే పట్నంలో ఉండొచ్చు, అన్ని తీర్ల సౌలతులతోని నిమ్మలంగా బతకొచ్చు. గదే రైతును పెళ్లి చేసుకుంటే పల్లెటూర్లు ఉండాలి, వెనకెమటి పొలానికి పోవాలి, బురద మడుగులకు దిగాలని పిల్లనిస్తానికి ముంగట్టుకొస్తలేరట తల్లిదండ్రులు సుత. ఇట్లా అయ్యే వరకు యువ రైతులంతా పెళ్లి గాని ప్రసాదు లెక్క మిలిగిపోతున్నారట. గందుకే పిల్ల పేరు మీద 5 లక్షలు ఇస్తామని సాటింపేస్తే అట్లనన్నా ముంగట్టుకొస్తారని ఆపచ్చన కావచ్చు. మున్పు కర్ణాటక ఎన్నికలల్లా పాత సీఎం కుమారస్వామి సారు మేనిఫెస్టోలో పెట్టిండు 2 లక్షలు ఇస్తామని. ఆడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇప్పుడు రైతులే అడిగిండ్రన్నట్టు. సర్కార్ ఏం నిర్ణయం చేస్తుందో గాని రైతుగా పొలంలోకి దిగినందుకు 7 అడుగులకు వెనుకకు పడే పరిస్థితి వచ్చింది ఆఖరికి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.